టెట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు టెట్లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే పేపర్ 2 సోషల్ స్టడీస్. ఈరోజు మనము చర్చించబోయే టాపిక్ సోషల్ స్టడీస్ పెడగాగి పేపర్ 2. దీనికి సంబంధించిన అంశాలు, ఎక్కువ మార్కులు మనం సాధించాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఒకసారి పరిశీలిద్దాం. మనము సోషల్ స్టడీస్ పెడగాగికి సంబంధించి సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతికాలు, దీని ఇంగ్లీష్లో టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్, దీనికి సంబంధించిన అంశం ఒకసారి పరిశీలిద్దాం. టెట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సోషల్ స్టడీస్ పెడగాగికి సంబంధించి మొత్తము 6 మార్కులు ఉంటాయి. ఈ 6 మార్కుల్లో 12 మార్కులు ఉంటాయి. 12 మార్కులు పెడగాగికి, 12 మార్కులు సబ్జెక్టుకి, కంటెంట్కి 48 మార్కులు, మొత్తం 60 మార్కులు పేపర్ 2లో. ఈరోజు మనం పరిశీలించేది ఏంటంటే పెడగాగికి సంబంధించి దీంట్లో 12 మార్కులు ఉంటాయి. ఈ 12 మార్కుల్లో ఈ టాపిక్ మనం పరిశీలిద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ సంబంధించి అసెస్మెంట్ ఫర్ టూల్స్ అంటే ఒకసారి పరిశీలిద్దాం. విద్యా వ్యవస్థల్లో మూల్యాంకనానికి ప్రముఖ స్థానం ఉన్నది. మూల్యాంకనానికి చాలా ప్రముఖ స్థానం ఉన్నది. ఎందుకు అంటే విద్యార్థులు భయాందోళనలకు గురి కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మూల్యాంకనం జరగాలి. నేటి విద్యా విధానంలో సమూలమైన మార్పులు వచ్చాయి. ఈ మూల్యాంకనం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తేనెటీగ నుండి తేనెటీగ పుష్పం నుండి మకరందాన్ని ఏ విధంగా స్వీకరిస్తుందో విద్యార్థులకు మూల్యాంకనం చేస్తున్నామనే విషయం వారికి తెలియకూడదు. మూల్యాంకన వ్యవస్థ అనేది మన యొక్క విద్యా వ్యవస్థలో చాలా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. నెక్స్ట్, విద్యార్థులు కింది తరగతుల నుండి పై తరగతులకు పోవాలి అంటే కూడా మూల్యాంకనం చాలా అవసరం. విద్యార్థులు అంటే ప్రమోషన్ ఇవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ విద్యార్థి ఉన్నాడు, 7th క్లాస్కి ప్రమోట్ చేయాలి అంటే మనకి ఇక్కడ మూల్యాంకనం అనేది కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా విద్యా ప్రక్రియ మూల్యాంకనం ఒక అంతర్భాగం. విద్యా ప్రక్రియలో మూల్యాంకనం అనేది అంతర్భాగం. అది ఎలా అంటే తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, బోధనాభ్యసన ప్రక్రియకు ముందు, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, బోధనాభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత 3 సార్లు కూడా ఇక్కడ మూల్యాంకనం అనేది జరుగుతుంది. మూల్యాంకనం అనేది విద్యా వ్యవస్థలో చాలా ముఖ్యమైన అంశం. నెక్స్ట్, అదేవిధంగా మూల్యాంకనానికి సంబంధించి కొన్ని ప్రముఖమైన నిర్వచనాలు ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతాడు అంటే మూల్యాంకనానికి సంబంధించిన డెఫినేషన్ ఇస్తారు, ఏ శాస్త్రవేత్త అడిగాడు అనేది చాలాసార్లు అడిగాడు. ఇది ప్రీవియస్ బిట్. సంఘటనలు, గుణాలు, విలువలు నిర్ధారించడానికి సామాజిక లేక సాంస్కృతిక శాస్త్రీయ ప్రామాణికలకు అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడమే మూల్యాంకనం. ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారు అంటే జేమ్స్ ఎం బ్రాండ్ ఫీల్డ్ ఈ మూల్యాంకనాన్ని ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అదేవిధంగా ఇంకొక నిర్వచనం ఉన్నది, ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ లక్ష్యాలు ఏ మేరకు సాధించడం అయినది, తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాలను, ప్రతిష్టతను, తీరు ఏ విధంగా ఉంది, విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు అని వాటిని నిర్ధారించడం విధానమే ఇక్కడ మూల్యాంకనం. ఇది అంటే ఎన్సీఆర్టీ ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటాడుతా అంటే లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయి అంటే మనం తరగతి గదిలో బోధన జరిగిన తర్వాత మన యొక్క బోధన అభ్యసన ప్రక్రియ అనేది విజయవంతం అయిందా కాదా అని నిర్ధారించడానికి ఈ మూల్యాంకనాన్ని ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది. అదేవిధంగా విద్యా గమ్యాలు మనం సాధించామా సాధించలేదా అది తెలుసుకోవడం కోసం కూడా మూల్యాంకనం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంకొక ముఖ్యమైన నిర్వచనం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది కూడా చాలాసార్లు అడిగాడు. విద్యా లక్ష్యాలు ఇంతవరకు సాధించడం జరిగింది తెలుసుకునే విధానమే మూల్యాంకనం. రాల్ఫ్ టైలర్ ఇచ్చాడు ఈ నిర్వచనం, 1950లో ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యా లక్ష్యాలు ఇంతవరకు సాధించడం జరిగింది తెలుసుకునే విధానమే మూల్యాంకనం. అంటే మనము తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత ఆ బోధనాభ్యసన ప్రక్రియ విజయవంతమైందా కాలేదా తెలుసుకోవడానికి, తర్వాత విద్యా గమ్యాలు సాధించాయా సాధించలేదా అని తెలుసుకోవడానికి, అదేవిధంగా తరగతి గదిలో విద్యార్థులకు ఆ లెసన్ ఎంతవరకు అర్థమైంది తెలుసుకోవడానికి ఇక్కడ ఈ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా మూల్యాంకనం యొక్క స్వభావం ఏంది, దాన్ని ఏ విధంగా ఉంటుంది. మూల్యాంకనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడు అంటే మూల్యాంకన స్వభావం ఈ క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది అంటాడు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇస్తాడు, ఆప్షన్ డి ఈ విధంగా ఇస్తాడు. ఒకటి, ఇది ఒక గుణాత్మక ప్రక్రియ. ఇది అంటే మూల్యాంకనం. మూల్యాంకనం అనేది ఒక గుణాత్మకమైన ప్రక్రియ. అదేవిధంగా మూల్యాంకనం
కార్యక్రమాల అమలు తీరుకు సంసిద్ధత లేదా పరిపుష్టిని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం లెసన్ బోధించిన తర్వాత విద్యా లక్ష్యాలు ఏ వరకు సాధించబడ్డాయి, తర్వాత విద్యా ప్రమాణాలు ఏ మేరకు సాధించబడ్డాయి తెలుసుకోవడానికి, ఒక పరిపుష్టి ఇవ్వడానికి మూల్యాంకనం అనేది ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా మూల్యాంకన కార్యక్రమాల్లో ఫలితాలను సమీక్షిస్తుంది. అంతవరకు తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత మనం అచీవ్ అయినమా కాలేదా తెలుసుకోవడానికి కూడా ఈ మూల్యాంకన ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మూల్యాంకనం యొక్క ఆవశ్యకత. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మూల్యాంకనం ఆవశ్యకత ఏ విధంగా ఉంది, మన విద్యా విధానం ఎంతవరకు సంతృప్తికరంగా ఉంది, అదేవిధంగా ఆశించిన లక్ష్యాలు పొందగలిగామా, మన ఆర్థిక భౌతిక మానవ పనితీరు ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉంది అనే ప్రశ్నల జవాబులు పొందాలంటే మూల్యాంకనం అవసరం. అంటే మనం తరగతి గదిలో బోధించిన తర్వాత మన లక్ష్యాలు నెరవేరాయా నెరవేరలేదా అది తెలుసుకోవడానికి మూల్యాంకనాన్ని ఉపయోగిస్తాము. ఈ మూల్యాంకనానికి సంబంధించిన ఆవశ్యకత అంటే ఎందుకు చేయాలి, మూల్యాంకనం ఎందుకు చేయాలి అంటే విద్యార్థుల యొక్క ప్రతిభ ఏ విధంగా ఉంది. తరగతి గదిలో మనం బాగా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు మనం సబ్జెక్ట్లో, కానీ విద్యార్థులు ఆశించిన మేరకు విద్యా లక్ష్యాలు సాధించలేదనుకోండి, అది వృధా. కాబట్టి విద్యా లక్ష్యాల యొక్క ఆవశ్యకత, అదేవిధంగా మూల్యాంకనం యొక్క ఉద్దేశాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు వీటి మీద బిట్స్ అడగడం జరిగింది. మూల్యాంకనం యొక్క ఉద్దేశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఒకటి, లోప నిర్ధారణ, విద్యార్థుల లోపాలకు తగిన విధంగా సవరణ బోధన మూల్యాంకనం వల్ల సాధ్యమవుతుంది. ఇక్కడ సవరణ బోధన అంటే రెమీడియల్ టీచింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో మనం బోధించాము, బోధించిన తర్వాత కూడా విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించలేదనుకోండి, సాధించలేకుంటే మనం రెమీడియల్ టీచింగ్ చేయాలి. దీన్ని సవరణాత్మక బోధన అని చెప్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి చెప్తాం, మళ్ళీ రెండోసారి చెప్తాం, మళ్ళీ మూడోసారి చెప్తాం. ఈ విధంగా అంటే విద్యార్థులు ఎక్కడ వెనుకబడ్డారు, మనం లెసన్ బోధించిన తర్వాత ఎక్కడ వెనుకబడ్డారు, ఆ వెనుకబడ్డానికి గల కారణాలు ఏంది విశ్లేషించుకొని సమీక్షించుకొని రెమీడియల్ టీచింగ్ చేస్తూ ఉంటాము. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్యార్థులను భవిష్యత్తును సూచించడానికి కూడా ఈ మూల్యాంకనం అనేది సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భవిష్యత్తులో విద్యార్థి ఏ కోర్సు ఎన్నుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతడు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, లాయర్ అవుతాడా, లేకుంటే అతనికి సైన్స్ అంటే ఇష్టమా, మ్యాథ్స్ అంటే ఇష్టమా, లేకుంటే ఆటలంటే ఇష్టమా, పాటలంటే ఇష్టమా, కథలంటే ఇష్టమా. భవిష్యత్తులో అతని యొక్క దిశానిర్దేశాన్ని సాధించడానికి ఉద్దేశించబడిందే మూల్యాంకనము. నెక్స్ట్, కోర్సులో సరి అయిన వ్యక్తులను ఎన్నుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక విద్యార్థి ఉన్నాడు, భవిష్యత్తులో ఇతడు ఏమవుతాడు అని తెలుసుకోవడానికి కూడా, అంటే ఏ కోర్సు చేయడానికి అతనికి ఇంట్రెస్ట్ ఉంది. విద్యార్థుల్ని మనం తరగతి గదిలో బోధించిన తర్వాత ఆ విద్యార్థికి ఏ సబ్జెక్టు పట్ల ఇష్టం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉందా, సోషల్ పట్ల ఇంట్రెస్ట్ ఉందా, నెక్స్ట్ ఆటలంటే ఇష్టమా, పాటలంటే ఇష్టమా, ఇవన్నీ కూడా మూల్యాంకనం ద్వారా తెలుస్తుంటాయి. విద్యార్థుల సామర్థ్యాల ప్రకారమే శ్రేణీకరణ సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థుల్ని మనం ఇక్కడ తరగతి గదిలో గ్రేడ్లుగా విభజిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ గ్రూప్ విద్యార్థులు, బి గ్రూప్ విద్యార్థులు, సి గ్రూప్ విద్యార్థులు. ఇది కూడా మనకు ఎట్లా తెలుస్తుంది, విద్యార్థులు మన యొక్క తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత మూల్యాంకనం ద్వారా ఇది గ్రేడీకరిస్తాము, అంటే శ్రేణీకరిస్తాము. నెక్స్ట్, కోర్సుల ఎంపికకు భవిష్యత్తులో అతడు ఏ కోర్సులో చేరడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10th క్లాస్ అయిపోయిన విద్యార్థి ఉన్నాడు, అతడు మ్యాథ్స్ తీసుకోవాలా, సైన్స్ తీసుకోవాలా, సోషల్ తీసుకోవాలా, అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఏ కోర్సుకు వెళ్ళాలి అనడానికి కూడా మూల్యాంకనం అనేది ఇక్కడ సాధ్యపడుతుంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క బలాలేంది, బలహీనతలేంది అది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తుంటాము. విద్యార్థులు వాళ్ళ యొక్క వీక్నెసెస్, అందుకోసం ఇక్కడ ఎనెక్డోటల్ రికార్డ్స్ తర్వాత ఇలాంటివన్నీ ఉపయోగిస్తుంటాం. భవిష్యత్తులో అతడు ఒక మంచి క్రీడాకారుడు అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఈరోజు సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప క్రీడాకారుడు అయ్యాడు. దానికి కారణం ఏంది, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహము, గురువులు కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా నెక్స్ట్, ఇవాల్యుయేషన్లో కొన్ని రకాలని సాధనా పరీక్షలు అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సాధనా పరీక్షలు అనేవి 3 రకాలు. ఒకటి మౌఖికం, రెండవది రాతపూర్వకం, మూడవది పరిశీలన పరీక్షలు. అంటే మౌఖికం, ఓరల్గా మనం తరగతి గదిలో లెసన్ చెప్పే ముందు కొన్ని ఓరల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, ఇలాంటి ఓరల్గా, లేకుంటే భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇలాంటి మౌఖికంగా. మౌఖిక పరీక్ష అనేది తరగతి గది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు జరుగుతుంది. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది
జరిగేటప్పుడు ఈ మౌఖిక పరీక్ష జరుగుతుంది. క్లాస్ రూమ్లో టీచర్కి విద్యార్థులకి మధ్య ఈ మౌఖిక పరీక్షలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ పరీక్ష వల్ల విద్యార్థుల యొక్క కంఠస్థం చేయడం అనేది కంఠస్థం చేయడం కంటే అవగాహన ముఖ్యమని తెలియజేస్తుంది. ఎందుకు అంటే మౌఖిక పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ప్రతి దాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. తరగతి గదిలో మనం చెప్పేటప్పుడు కొన్ని రెస్పాన్సెస్ ఇస్తారు. ఈ రెస్పాన్సెస్ని ఈ మౌఖిక పరీక్షలు తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా మౌఖిక పరీక్షలో విద్యార్థులు ఆలోచించి వారి యొక్క వ్యవహారిక భాషలో వ్యక్తపరచడానికి అవకాశం ఉంది. విద్యార్థులు వాళ్ళ యొక్క సొంత భాషలో వ్యక్తపరచడానికి అవకాశం ఉంది. ఒక లెసన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఈ లెసన్కి సంబంధించి మీ సొంత మాటల్లో చెప్పండి అంటాం. అంటే సొంత మాటల్లో విద్యార్థులు భయం లేకుండా చెప్తారు. ఇక్కడ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. వారి యొక్క సొంత మాటల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. అదేవిధంగా ఒక లెసన్ అయిపోయింది, ఒక స్టోరీ చెప్పాం. ఆ స్టోరీ చెప్పిన తర్వాత విద్యార్థి తన సొంత మాటల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. దీని ద్వారా విద్యార్థులకి ఎగ్జామ్ అంటే ఒక ఫియర్ పోతుంది, భయం పోతుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అభిప్రాయాలు వెలుగుచ్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పరీక్షల్లో లక్ష్యాల సమగ్ర అవగాహన, బుద్ధి చొరవ అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ప్రవర్తన అంటే యాటిట్యూడ్, అలవాట్లు, హ్యాబిట్స్, జ్ఞానము. కొద్ది సమయాల్లో వారి యొక్క యోగ్యత, సాధనా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. సాధనా పరీక్షల్లో కొన్ని రకాల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏమడుగుతాయంటే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జామ్స్కి మనము టీచింగ్ యాప్టిట్యూడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఉంది, టీచింగ్ యాప్టిట్యూడ్ ఇలాంటివి పెడుతుంటాం. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటికి కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ పెడుతుంటాం. వీటి ద్వారా విద్యార్థుల యొక్క అభిరుచి చెంది, అంటే అతడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాస్తున్నాడు అంటే అతనికి టీచింగ్ పట్ల అభిరుచి ఉందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ తెలుస్తాయి. అదేవిధంగా అలవాట్ల మీద కూడా విద్యార్థుల్ని ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళ అంటే ఆ వృత్తికి అనుకూలమా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా, మరి అతనికి దాని పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ఇక్కడ యోగ్యతా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థి వారిలో లోపాలు గుర్తించడానికి అవకాశం ఉంది. అంటే రెమిడియల్ టీచింగ్ చేయడానికి అవకాశం ఉంది. మనం క్లాస్ రూమ్లో ఒక 45 minutes లెసన్ చెప్పాం. లెసన్ చెప్పిన తర్వాత విద్యార్థికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ మెథడ్లో చెప్పామనుకోండి, అర్థం కాలేదనుకోండి, అర్థం కాకుంటే మళ్ళీ మనము ప్రాజెక్ట్ మెథడ్ ఇవ్వడము, అంటే మన యొక్క బోధన పద్ధతులను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకో మెథడ్లో చెప్తే విద్యార్థులకు అవకాశం ఉంటుంది. దీన్ని రెమిడియల్ టీచింగ్ అంటాం. విద్యార్థి ఏ అంశంలో వెనుకబడి ఉన్నాడు, ఎక్కడ వెనుకబడి ఉన్నాడు అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ రెమిడియల్ టీచింగ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది మౌఖిక పరీక్ష తర్వాత రాత పరీక్ష, రిటన్ టెస్ట్ అని చెప్తుంటాం. ఈ రాత పరీక్షలో కూడా విద్యార్థుల యొక్క జ్ఞాన అభివృద్ధికి ఒక లెసన్ చెప్పిన తర్వాత అది ఎంతవరకు అర్థమైంది, అవగాహన అయింది, అవగాహనను మాపనం చేయడానికి ఈ రాత పరీక్షలు అనేవి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఈ రాత పరీక్షల ద్వారా విద్యార్థులకు ఏమవుతుందంటే విశ్లేషణ సామర్థ్యం అనేది, రచనా సామర్థ్యం అనేది దాంట్లో బయటపడుతుంది. రాత పరీక్షల ద్వారా విద్యార్థులకు ఈరోజు గ్రూప్ 1కి ఏం పెడుతున్నాం మనం, రిటర్న్ టెస్ట్ పెడుతున్నాం. దానికి కారణం ఏంది, ఆ రిటర్న్ టెస్ట్ ద్వారా విద్యార్థి యొక్క ఆ అంశంపై ఉన్న విశ్లేషణ, వివరణాత్మక అంశాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది రాత పరీక్ష ద్వారా. ఈ రాత పరీక్ష ద్వారానే విద్యార్థులకు ఏం చేస్తారంటే సాంఘిక శాస్త్ర బోధన మెరుగుపరుచుకోవడానికి, ఉపాధ్యాయులకు ఇక్కడ ఒక పరిపుష్టి ఇవ్వడానికి, అంటే విద్యార్థులకు ఎంతవరకు అర్థమైంది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ రాత పరీక్షలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా మూడోది బుద్ధి చొరవ పరీక్ష, దీన్నే ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. సాంఘిక శాస్త్రంలో జ్ఞానేతర అభ్యసన ఫలితాలు కూడా మూల్యాంకనం చేయడం ముఖ్యం. చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే సాంఘిక శాస్త్రంలో విద్యార్థులకు సంబంధించిన జ్ఞానాత్మక అంశాలు ఎంతవరకు ఉన్నాయి అవి తెలుసుకోవడానికి ఇక్కడ మూల్యాంకనం ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ఇతరుల భావాలను ప్రశంసించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి తరగతి గదిలో బాగా ప్రాజెక్ట్ వర్క్ చేశాడు అనుకోండి, మనం ఏం చేయాలి, వెంటనే అప్రిసియేట్ చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క అభ్యసన వైఖరులను తెలుసుకోవడానికి, నైపుణ్యాలు తెలుసుకోవడానికి, అలవాట్లు మెరుగుపరచడానికి ఇవన్నీ ఇక్కడ ఈ టెస్ట్ ద్వారా మనకు ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థుల యొక్క ఈ భవిష్యత్తులో అతడి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవడానికి ఇక్కడ ఈ టెస్ట్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది విద్యార్థులు. నెక్స్ట్ అదేవిధంగా మూల్యాంకనంలోని రకాలు, మనము ఇంతకుముందు సాంప్రదాయ మూల్యాంకనమే కాకుండా ఇంకా కొన్ని మూల్యాంకనంలో మార్పులు వస్తున్నాయి. ఆర్టీ యాక్ట్ కూడా ఏం తెలియజేస్తుంది అంటే, అదే ఆర్టీ యాక్ట్ 2009
అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, అదేవిధంగా ఎస్ఎఫ్సి స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాలి అని తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగానే మన యొక్క మూల్యాంకనంలో కూడా మార్పులు వచ్చాయి. కాలానికి అనుగుణంగా మార్పులు చెందాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1947లో ఉపయోగించిన వ్యవసాయ పద్ధతులే మనం ఇప్పుడు ఉపయోగిస్తామంటే కుదరదు. 1947 వేరు, 2022 వేరు. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల యొక్క అభిరుచులు మారుతాయి, అలవాట్లు మారుతాయి, ఇవన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి మూల్యాంకనంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఒకటి ఏంటంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అని చెప్తూ ఉంటాము. దాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఫార్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్ రెండోది సంగ్రహణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్. మూడోది లోప నిర్ధారణ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ ఇవాల్యూషన్. నెక్స్ట్ ప్రాయుక్తిక మూల్యాంకనం, ప్రాగ్మాటిక్, ఇక్కడ ప్రాయుక్తిక మూల్యాంకనం అని చెప్తాం. 4 రకాలుగా ఉంటాయి. మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిసిఈ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం తీసుకోవడం జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి అంటే విద్యార్థులకు ఎగ్జామ్ ఎప్పుడు పెడతామో మనం ముందే తెలియజేయము. ముందు తెలియజేయకుండా విద్యార్థులకి ఎగ్జామ్ రాస్తున్నామనే ఫియర్ కూడా ఉండదు. వాళ్ళకి అది కూడా తెలియదు. అంటే మనం ఎగ్జామ్ పెడుతున్నామనే విషయం వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు భయానికి లోనవుతుంటారు. ఈరోజు ఆధునిక కాలంలో విద్యార్థులకు తెలియకుండానే ఇక్కడ అసెస్మెంట్ జరుగుతుంది. దాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాం. నథింగ్ బట్ మీరు ఇంతకుముందు మనం కండక్ట్ చేసిన యూనిట్ టెస్ట్ల లాగా దాన్ని ఇప్పుడు ఫార్మేటివ్ FA1, FA2, FA3, FA4 అని చెప్తుంటాం. అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనము అంటే కొన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూల్యాంకనం. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనానికి నిర్మాణాత్మక మూల్యాంకనం తేడా ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లోనేమో ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం అనే విషయం చెప్పము. సమ్మేటివ్ అసెస్మెంట్లోనేమో ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం అనే విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ లోప నిర్ధారణ మూల్యాంకనం గురించి చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీని ప్రకారం ఉపాధ్యాయుడు విద్యార్థి అభ్యసన లోపాలను గుర్తించి వీటిని గురించి సవరించే కార్యక్రమం చేపట్టి ఆ లోపాలను తొలగించేందుకు చేసే మూల్యాంకనం. దీన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అని చెప్తూ ఉంటాము. అంటే విద్యార్థులు ఏ అంశంలో వెనుకబడ్డారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి మ్యాథ్స్లో వెనుకబడ్డా, లేకుంటే సైన్స్లో వెనుకబడ్డా. మ్యాథ్స్ మనం ఒక చాప్టర్ చెప్పామనుకోండి ఎక్కడ, లేకుంటే సోషల్ కంటెంట్ తీసుకున్నాం, రాజ్యాంగం అనే లెసన్ చెప్పామనుకోండి. ఆ రాజ్యాంగం అనే లెసన్లో అతను ఏ ఏరియాలో వెనుకబడ్డప్పుడు దానికి తగిన రెమెడీస్ కూడా మనం ఆలోచించి మళ్ళీ బోధిస్తూ ఉంటాం. రెండవది ఏంటంటే ప్రాయుక్తిక మూల్యాంకనం. అంటే విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది విద్యార్థులకి చదువులో వెనుకబడవచ్చు, కానీ పాటల్లో ముందుంటారు. అంటే వాళ్ళ లోపల ఏ అంశాలు దాగి ఉన్నాయో ఆ అంశాలని బయటికి తీయడమే ఇక్కడ ప్రాయుక్తిక మూల్యాంకనం అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది విద్యార్థులకి సైన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొద్దిమంది విద్యార్థులకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొద్దిమంది విద్యార్థులకి ఆటలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం. అంటే వారి లోపల ఏ అంశాలు దాగి ఉన్నాయో ఆ అంశాలను వెలికి తీయడానికి ఈ మూల్యాంకనం అనేది ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థులు ఏ సబ్జెక్ట్లో అతని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తెలుసుకోవడానికి కూడా ఈ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి సైన్స్లో చాలా యాక్టివ్గా ఉన్నాడా, లేకుంటే వీక్ ఉన్నాడా, మ్యాథ్స్లో యాక్టివ్గా ఉన్నాడా, వీక్ ఉన్నాడో, అంటే అతడు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో, లేకుంటే ఏ ఏరియాలో వీక్ ఉన్నాడో ఆ ఏరియాను మనం తెలుసుకొని ఆ ఏరియాలో మళ్ళీ తిరిగి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో అతడు ఏ రంగంలో సాధించగలుగుతాడు, ఏ రంగంలో విజయం సాధించగలుగుతాడు అని నిర్ధారించడానికి ఈ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా చెక్ లిస్ట్ అనేది మరొక అంశం. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. చెక్ లిస్టులకు సంబంధించి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొన్ని ముఖ్యమైన కృత్యాలకు అవసరమైన సామాగ్రిలను తయారు చేసుకునే ఆవశ్యకత ఉంది. అంటే చెక్ లిస్ట్ తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆధారంగా ఇక్కడ కూడా 5 పాయింట్ ఇక్కడ రేటింగ్ స్కేల్స్, చెక్ లిస్టులు ఇలాంటివి ఉంటాయి. ఇవి మన సోషల్ స్టడీస్లో చాలా, అంటే అతనికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగం మీద ఇంట్రెస్ట్ ఉందా ఒక లెసన్ బోధించినప్పుడు, లేకుంటే పార్లమెంటు, అసెంబ్లీ ఇలాంటివన్నీ చెప్తుంటాం. ఇక్కడ వాటి మీద మనం చెక్ లిస్టులు తయారు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయ తయారీ పరీక్షలలో ఇక్కడ టీచింగ్ మేడ్ టెస్ట్స్ ఉంటాయి.
నెక్స్ట్ అదేవిధంగా ప్రామాణిక పరీక్షలు, స్టాండర్డైజ్డ్ టెస్టులు ఉంటాయి. ఇవి 2 రకాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. టీచర్ మేడ్ టెస్టులు ఎన్ని రకాలు అంటాడు. ఇక టీచర్ మేడ్ టెస్టులకు సంబంధించి 2 రకాలు ఉన్నాయి. అవేంటి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఉపాధ్యాయ తయారీ పరీక్షలు, అంటే ఉపాధ్యాయుడు తాను బోధించే అంశాలను ఆధారంగా ఇక్కడ పరీక్ష నిర్వహిస్తాడు. వీటిని టీచర్ మేడ్ టెస్టులు అంటాం. ఇవి కూడా మళ్ళీ తిరిగి వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి, లఘు పరీక్షలు ఉంటాయి, లక్షాత్మక ప్రశ్నలు అయి ఉండవచ్చు. అంటే ఉపాధ్యాయుడే దీన్ని తన సొంతంగా తయారు చేసుకుంటాడు. ఒక లెసన్ బోధించిన తర్వాత ఉపాధ్యాయుడు కొన్ని ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తయారు చేసుకుంటాడు. తర్వాత లఘు పరీక్షలు తయారు చేస్తుంటాడు. లక్షాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్లో కూడా క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేస్తుంటాడు. ఇది టీచర్ మేడ్ టెస్ట్లు అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ పరీక్షల ద్వారా విశ్వసనీయత ప్రమాణాలను నిర్వహించవచ్చు. అంటే మనము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి కండక్ట్ చేసిన 90 మార్క్సే రావాలి ఒక విద్యార్థికి, బి అనే వ్యక్తి కండక్ట్ చేసిన 90 మార్క్సే రావాలి. అంటే ఆ పరీక్ష ఆ విధంగా మనం కొన్ని ప్రమాణాల ఆధారంగా ఉండాలి. అదేవిధంగా పరీక్షలో కొన్ని స్కోరింగ్ పద్ధతి ఉంటుంది, తర్వాత గుణాలను వ్యాఖ్యానించడం అనే అంశం ఉంటుంది. అంటే విద్యార్థికి ఏ అంశాల మీద ఇంట్రెస్ట్ ఉంది వాటి ఆధారంగా ఇక్కడ మనం ఏం చేస్తుంటామంటే అంశాలు ఇస్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా మైండ్ మ్యాపింగ్, ఇది కూడా మన సోషల్ స్టడీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే విద్యార్థులకు ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దాని గురించి వాస్తవ సంబంధం కలిగి ఉన్న ఉపయోగిత ఆలోచనలు కలిగింపచేసి ఆలోచనలు క్రోడీకరించి ఆశాజనకంగా ముగింపు ఇవ్వడమే మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ అనేది మన సోషల్ స్టడీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకు ఒక అంశం ఇస్తాం, ఒక అంశం ఇచ్చి మాట్లాడమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం జరుగుతున్న మోడల్ పార్లమెంట్ అని ఉంది. ఈ మోడల్ పార్లమెంట్ మీద విద్యార్థులను ఇక్కడ మైండ్ మ్యాపింగ్ ఇవ్వవచ్చు. అదేవిధంగా రాజ్యాంగం మీద మైండ్ మ్యాపింగ్ ఇవ్వచ్చు. అదేవిధంగా మై ఫ్యామిలీ ఉన్నది, దాని మీద కూడా మైండ్ మ్యాపింగ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మైండ్ మ్యాపింగ్ ద్వారా విద్యార్థుల్లో ఒక విశ్లేషణాత్మక శక్తి, సృజనాత్మక శక్తి, తర్వాత ఇలాంటి అంశాలు అనేవి విద్యార్థులకు కలగడానికి పెంపొందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రవర్తన పరిశీలన కోసం కూడా సాధనలు ఉపయోగిస్తాం. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ క్రింది సాధనా పరీక్షలు ఉన్నాయి. ఒకటేమో రేటింగ్ స్కేల్స్, దీని ద్వారా నిర్ధారణ మాపనలు అంటాం. రేటింగ్ స్కేల్స్ని నిర్ధారణ మాపనలు అంటాం. ఇది మన సోషల్ స్టడీస్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. రెండవది విద్యార్థి సంఘటనల రికార్డ్, దీన్ని అనెక్డోటల్ రికార్డ్ అంటాం. అనెక్డోటల్ రికార్డ్ అంటే ఏంటంటే ఒక విద్యార్థికి తరగతి గదిలో మనము ఒక కృత్యం ఇచ్చినప్పుడు ఆ కృత్యంలో ఆ విద్యార్థి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది విద్యార్థులు మనం ఇట్లా నిలబడగానే చూసుకుంటూ బొమ్మ గీస్తాడు, అంటే అతని లోపల ఉన్న అది ప్రత్యేకమైన అంశం. ఒక విద్యార్థులు ఏదైనా ఒక అంశం ఇస్తే వెంటనే రెస్పాన్స్ ఇస్తాడు, యాక్టివ్గా రెస్పాన్స్ ఇస్తాడు, అంటే విద్యార్థుల యొక్క అతని లోపల దాగి ఉన్న అంశాలను వెలిబుచ్చడానికి ఇక్కడ అనెక్డోటల్ రికార్డ్స్ని ఉపయోగిస్తుంటాం. మూడోది సాంఘిక మితి సాంకేతికాలు, దీన్ని సోషియోమెట్రిక్ టెక్నిక్ అంటాం. అంటే ఒక విద్యార్థికి ఇతర విద్యార్థులతోటి ఒక విద్యార్థి బాగా కలిసిపోతుంటాడు. రాము అనే విద్యార్థి తరగతి గదిలో ఉన్నాడు, అతడు ఇతర విద్యార్థులు ఒట్టినే కలిసిపోతుంటాడు. మరొక విద్యార్థి ఉంటాడు, వేరే విద్యార్థి రంగా అనే విద్యార్థి, ఈ విద్యార్థి ఎవరితోటి కలవడు. అంటే ఇక్కడ సాంఘిక మితి సాధనాల ద్వారా కూడా మనం చేస్తుంటాం. అదేవిధంగా చెక్ లిస్టుల ఆధారంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ఉంది, ఒక టెస్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తుంటాం, ఈ విధంగా మనం రేటింగ్ స్కేల్స్ ఇస్తుంటాం. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ విద్యార్థి అనెక్డోటల్ రికార్డ్ చూడండి, విద్యార్థి సహజ సామర్థ్యాల స్వభావం ఆధారంగా ఇక్కడ విద్యార్థి తన యొక్క ప్రతిభను వెలిబుచ్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలు ఏంది అంటే సప్రమాణత. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ ఇస్తారంటే ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలు ఏంది అని అడుగుతుంటాడు. సప్రమాణత, విశ్వసనీయత, నిష్పాక్షికత, నెక్స్ట్ విచక్షణ శక్తి, నిర్వహణ సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ క్రింది వాటిలో కానిదేది అంటాడు. ఉత్తమ పరీక్షకు కాని అంశం ఏది, అయిన అంశం ఏంది, ఇలాంటివి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా నికష అంటే ఏంటంటే ఇది కూడా ఒక ఉపకరం. అంటే దీనిలో ప్రశ్నలు ఉంటాయి, అంటే ఒకే విషయానికి సంబంధించిన అనేక ప్రశ్నలు ఉంటాయి, వాటికి ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది మాపనం అంటే మెజర్మెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాపనం అంటే ఎందుకు కూడా ఒక్కోసారి అడుగుతుంటాడు. అంటే విద్యార్థుల నికష ద్వారా ఇక్కడ మాపనం తెలుసుకోవడం, ఒక అంశాన్ని తెలుసుకోవడం. నెక్స్ట్ మూల్యాంకనం, ఇవాల్యూషన్ అంటాం.
ఈ ఇవాల్యుయేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు దీని మీద బిట్స్ అడిగాడు. మూల్యాంకనం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. మూల్యాంకనం అనేది ఏంటిది? ఒక నిరంతరమైన ప్రక్రియ. అదేవిధంగా మదింపు పరీక్షలు ఉంటాయి. ఈ మదింపు పరీక్షల మీద కూడా మనకు విషయము, లక్ష్యాలు, అభ్యసన ఫలితాలు ఇవన్నీ ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మూల్యాంకనానికి సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది, సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది మనము ఈ సీసీ వచ్చిన తర్వాత అంటే 2009లో మనము ఆర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ని తీసుకోవడం జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 అంశాలు ఉంటాయి. ఒకటేమో విద్యార్థుల యొక్క ప్రతిస్పందనల ఆధారంగా మార్కులు ఉంటాయి. రెండోది ఏంటంటే రాత అంశాల ఆధారంగా మార్కులు ఇస్తాము. మూడోది ఏంటంటే ప్రాజెక్టు పనులు. నాలుగోది ఏంటంటే లఘు పరీక్ష. అంటే ఫస్ట్ అంశానికి విద్యార్థుల ప్రతిస్పందనలకి 10 మార్కులు, రాత అంశాలకి 10 మార్కులు, అదేవిధంగా మూడో అంశం ఏంటంటే ప్రాజెక్టు పనులకి 10 మార్కులు, లఘు పరీక్ష అంటే దీనికి 20 మార్కులు. మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయంటే 50 మార్కులు. అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనని అడుగుతూ ఉంటాడు. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని మనం తరగతి గదిలో ఇక్కడ చూడండి. నిర్మాణాత్మక మూల్యాంకనం ఏ విధంగా చేస్తాము అంటే విద్యార్థుల యొక్క ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించగలిగితే 5 మార్కులు, రాత అంశాలకు 5 మార్కులు, ప్రాజెక్టు పనికి 5 మార్కులు, తర్వాత లఘు పరీక్షకు 5 మార్కులు, మొత్తం ఇక్కడ 20 మార్కులు. అంటే ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్. రెండోది సమ్మేటివ్ అసెస్మెంట్. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్కు సంబంధించి కూడా మనము సిసిఈలో నిరంతరం తరగతి గదిలో మనం ఒక లెసన్ బోధించేటప్పుడు పాఠ్యాంశ బోధనకు ముందు, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, బోధనాభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత విద్యార్థులు గ్రంథాలయాల్లో బుక్స్ చదివేటప్పుడు వీటన్నిటి ఆధారంగా విద్యార్థి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ని తీసుకొని ఇక్కడ మనం మూల్యాంకనం చేస్తుంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు సిసిఈ అంటే ఏంది అంటే సిసిఈ అంటే ఏంటంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మొదటి సి అంటే ఏంది అని ఎగ్జామినేషన్లో ఒక్కోసారి అడుగుతుంటాడు, అంటే కంటిన్యూస్. రెండో సి అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ అంటే విద్యార్థి తరగతి గది లోపలనే కాకుండా విద్యార్థి ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకుంటాం. ఆల్ కోకరికులం యాక్టివిటీస్ కూడా ఇక్కడ తీసుకుంటాం. ఆటలు, పాటలు, డ్యాన్స్ ఇలాంటి అంశాలు కూడా తీసుకుంటాం. దీన్ని కోకరికులం యాక్టివిటీస్ అంటాం. మూడోది ఇవాల్యుయేషన్. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకొని చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా నిర్మాణాత్మక మూల్యాంకనము, తర్వాత సమ్మేటివ్ మూల్యాంకనం అనే 2 రకాల అంశాలు ఉన్నాయి. సమ్మేటివ్ మూల్యాంకనం అంటే ఏంటి అంటే ఇది ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత చేస్తుంటాం. ఇది రిటర్న్ టెస్ట్. ముందే విద్యార్థులకి చెప్తాం ఎగ్జామ్ ఎప్పుడు పెడతాం అనేది నిర్ణీత అంశం ఉంటుంది. అదే ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఎగ్జామ్ ఎప్పుడు పెడతాం అనేది విద్యార్థులకు చెప్పకుండా ఇక్కడ అసెస్మెంట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా నిర్మాణాత్మక మూల్యాంకనంలో కొన్ని అంశాలు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 4 అంశాలు ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉన్న అంశాలు ఏమిటివి. ఒకటి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, రెండోది పిల్లలు రాసిన అంశాలు, మూడోది ప్రాజెక్టు పనులు, నాలుగోది లఘు పరీక్ష. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ దీంట్లో ఉన్న భాగం. నెక్స్ట్ అదేవిధంగా పిల్లల భాగస్వామ్యము పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన అంటే తరగతి గదిలో మనం లెసన్ బోధించేటప్పుడు విద్యార్థులను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్స్కి విద్యార్థి ఆన్సర్ ఇస్తే ఇక్కడ దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ పిల్లలు రాసిన అంశాలు అంటే నోట్బుక్ సంబంధించిన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్లో మనము లెసన్ అయిపోయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ ఇస్తాం. ఆ యాక్టివిటీస్ని కూడా విద్యార్థి నోట్ చేసుకుంటాడు. వీటికి కూడా అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్టు పనులు కూడా మనము ఇస్తుంటాం తరగతి గదిలో. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం అనే చాప్టర్ ఉందనుకోండి, ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయనే వీటి మీద. అంటే దీనిలో ప్రాజెక్టు పనిలో సమాచార సేకరణ, సమాచార నమోదు, సమాచార విశ్లేషణ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. దీని తర్వాత ఇక్కడ దేనికి ఎలాంటి మార్కులు అంశాలు ఇస్తున్నామో ఇక్కడ ఉన్నది. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 10 మార్కులు, రాత అంశాలకి 10, ప్రాజెక్టు పనులకి 10, లఘు అంశాలకి 20 మార్కులు, మొత్తం 50 మార్కులు. ఇది మనకు పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ అంశాలు మనం తీసుకోవాలి. నెక్స్ట్ గ్రేడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 91 to 100 మార్క్స్ వస్తాయి A+, 71 నుంచి 90 మార్క్స్ వస్తాయి A గ్రేడు, తర్వాత 51 నుంచి 70 వస్తే B+, 41 నుంచి 50 వస్తే B, 0 to 40 వస్తే C గ్రేడ్. అంటే ఇక్కడ గ్రేడింగ్ అనే అంశం కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం. నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇది 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. విద్యార్థులకు ముందే చెప్తుంటాం
గతంలో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి పరిశీలిద్దాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. మొదటి క్వశ్చన్ చూద్దాం. ఉత్తమ పరీక్ష యొక్క లక్షణం ఏది అంటాడు. ఏ సప్రమాణత, బి విశ్వసనీయత, సి విచక్షణాత్మక శక్తి. ఆన్సర్ ఏంది అంటే పైవన్నీ. అంటే ఒక ఉత్తమ పరీక్ష ఉండాలి అంటే పైవన్నీ ఉండాలి. సప్రమాణత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, విచక్షణాత్మక శక్తి ఉండాలి. గతంలో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు అడిగాడు. మూల్యాంకనం అంటే ఏమిటి అడిగాడు. ఏ లక్ష్యాల ఎంపిక, బి అభ్యసన అనుభవాలు, సి మూల్యాంకన సాధనాలు, డి పైవన్నీ. మూల్యాంకనం అంటే ఏంది అంటే లక్ష్యాల ఎంపిక, అభ్యసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు. ఇది కూడా గతంలో అడిగాడు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి. నిర్మాణాత్మక మూల్యాంకనం మొదటి అంశం ఏంది. ఏ పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, బి రాతాంశాలు, సి ప్రాజెక్ట్ పని, డి లఘు పరీక్ష. నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొదటి అంశం ఏంది అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు. ఇది మొదటిది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ క్వశ్చను. మూల్యాంకనం అనేది ఒక బోధనలో అంతర్భాగం, ఏ బి నిరంతర ప్రక్రియ, సి అభ్యసన అనుభవాలు, డి పైవన్నీ. మూల్యాంకనం అంటే ఏంటి అంటే బోధనలో అంతర్భాగము, నిరంతర ప్రక్రియ, అభ్యసన అనుభవాలు, పైవన్నీ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మూల్యాంకనం అంటే ఏంది అంటే మూల్యాంకనం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. మనం ఈరోజు నేర్చుకున్న అంశంలో ముఖ్యమైనది మూల్యాంకనం అనేది నిరంతరమైన ప్రక్రియ. ఇది బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, బోధనాభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత, బోధనాభ్యసన ప్రక్రియ అయిపోయిన తర్వాత మనం మూల్యాంకనాన్ని తీసుకుంటాం. దీనిలో మరి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఆర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మూల్యాంకనంలో మార్పులు వచ్చాయి. ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంట్, రెండోది సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటేనేమో ఇది విద్యార్థులకు ఎప్పుడు ఎగ్జామ్ పెడతామో తెలియదు. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే మనం ముందు చెప్పి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఈ అంశానికి సంబంధించి మనం చర్చించాం. మీరు ఈ అంశాన్ని లోతుగా పరిశీలించండి, ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నించండి. నమస్తేనండి.